44 years ఆ రోజు ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రహితంగా ఉంటే అధికార పార్టీలో, లేదంటే కొద్ది రోజులు ప్రతిపక్ష పార్టీలో, ఏదైనా కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అనేది అంటే రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అన్నట్లు ఇంత అప్రతికంగా 44 years నుంచి ఫస్ట్ ప్లేస్ ఆ సెకండ్ ప్లేస్లో ఉండడం అంటే అది ఆయన స్థాపించిన ముహూర్తం. అదంతా ఆయన ఏ పరిస్థితుల్లో ఎలా పార్టీ స్థాపించగలిగాడో మీ అందరికీ తెలుసు. అప్పట్లో మా అన్నలంతా కూడా మదరాశీలు అనేవాళ్ళు. ఆ నాడే నుంచి ఈరోజు మనకుగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన వ్యక్తి అంటే తెలుగు వాళ్లకు ఆత్మగౌరవం అనే నినాదంతో ఈరోజు ఈ పార్టీని పెట్టడం, అది ఇన్ని రోజులు అప్రహితంగా కొనసాగుతూ ఇప్పుడు కూడా అధికారంలో ఉండడం. తర్వాత ఈ మధ్యనే మన లోకేష్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. ఇలాంటి వాస్తవంగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా మేమైతే ఇక్కడ బలహీనమైన నియోజకవర్గమే. ఎందుకంటే ఇంతవరకు రాష్ట్రంలో ఏదైనా తెలుగుదేశం పార్టీ గెలవని కాన్స్టిట్యున్సీ ఉందంటే అది ఒక్క పులివెందుల మాత్రమే. కాబట్టి ఈ పులివెందులను బలోపేతం చేసేదానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలని లోకేష్ బాబు గారితో డిస్కస్ చేయడం, ఆయన బలహీనమైన నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక కార్యాచరణ రూపొందించి ఆ కార్యాచరణ ప్రకారం స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తూ వెళ్తే వచ్చేసి ఖచ్చితంగా మంగళగిరిలో కూడా నేను 5,000తో ఓడిపోవడం జరిగింది. ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు చాలా చేరువైనాం కాబట్టి అలాంటి పరిస్థితి కూడా మీకు పులివెందులలో కల్పిస్తాను. దానికి ఏమన్నా కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయ్యే ఫైనాన్షియల్ బర్డన్ కూడా నేను సీఎం గారితో మాట్లాడి చేసి అన్ని విధాల పులివెందుల కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పరుస్తూ అలాగే పార్టీని కూడా స్ట్రెంథన్ చేసే కార్యక్రమం ప్రత్యేకంగా చేపట్టడం జరిగిందని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఇంకా షర్మిలమ్మది, సునీతమ్మది ఆస్తులు పంపకాలు ఇవంతా మాట్లాడడం కూడా మీరు అందరూ చూశారు. దాంట్లో నాకు ఒకరి క్యారెక్టర్ అయితే నాకు చాలా ఇది అనిపించింది. ఆయన ఎక్స్ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, అమ్మా నీ కొడుకును నన్ను ప్రాణమి అని అడగమనమ్మా, ఇప్పుడు తృణప్రాయంగా ఇచ్చేస్తానని చెప్తాను. అసలు అదేమన్నా ప్రాక్టికలా? ఆయన అడిగేది ఉందా, నువ్వు ఇచ్చేది ఉందా? ఇంకా ఎందుకు ఇట్లా మాటలతో ఇంకా మీరు ఈ టైపు మాటలతో పొద్దుపోతా ఉన్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది 2009లో. ఆయన ఫస్ట్ ఎంపీగా నిలబడింది. ఆ 2009 ఎలక్షన్స్లో ఈరోజు జగన్ అడిగితే ప్రాణం ఇస్తా అని చెప్పి నీవు 2009 ఎలక్షన్స్లో అప్పట్లో ఎమ్మెల్యేకి పోటీ చేసిన లింగారెడ్డికి నువ్వు సపోర్ట్ చేసినావు. ఆ విషయం నీకు అంత వీరాభిమాని, అంత ప్రాణమే ఆ టైపు ఇచ్చేవాని అయితే అసలు నీకు మామూలుగా నువ్వు చెప్పేది రాజశేఖర రెడ్డి అన్న భుజం మీద చేసి ప్రసాద్ అంటే నా జీవితమే చాలా అని రాజశేఖర రెడ్డి చనిపోతే కొన్ని వందల మంది చనిపోయారు. అప్పుడు నిన్నెవరు చనిపోలేదు. నీకు అంత అభిమానం ఉంటే మామూలుగా అట్లా జరగాల. అది వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి అడుగుతానే ప్రాణం ఇస్తాడు. అసలు జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేసిన ఫస్ట్ ఎలక్షన్ 2009లో ఈయన జగన్కు వ్యతిరేకంగా చేశాడు. లింగారెడ్డికి సపోర్ట్ చేసి రాజశేఖర రెడ్డి పెట్టిన అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేకం చేసి ఆడ లింగారెడ్డి గెలిచినాడు. ఇంత అభిమానం, ఇంత ఇది ఉండేవాళ్ళు అయినా వీళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా దాని గురించి? ఆ రోజే మాట్లాడినారు ఎవరు అప్పులు వాళ్ళయి, ఆ తర్వాత ఎవరు సంపాదన వాళ్ళదని ఎంత మాట్లాడతాడంటే అసలు ఆయన ఒక సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతానా, నువ్వు ఇతర కుటుంబాలలోకి అన్నా చెల్లెళ్ళయి కూతుర్ల పంచాయతీలు నీకెందుకు? నీ ఇంట్లో విషయం మాట్లాడతా. నువ్వు ఒక 10-15 రోజుల కిందట నీ రెండో కూతురికి వివాహం చేశావు. ఆ వివాహానికి నీ పెద్ద కూతురు ఎందుకు రాలేదు చెప్పు ముందు. అంటే ఆ అమ్మాయి ఒక బీసీ అబ్బాయిని పెళ్లి చేసుకునే నెపంతో నువ్వు పెళ్లికి కూడా పిలిచలే నీ పెద్ద కూతురు. నీకు బీసీలు అంటేనే చులకన భావం, బీసీలు అంటే అసహ్యం కాబట్టి నువ్వు నందం సుబ్బయ్య బీసీ కాబట్టి తప్పినావు. ఇవన్నీ నీ ఇంట్లో నువ్వు మట్టగా చేసుకోకుండా చెనిమిలమ్మది, విజయమ్మ కూతుర్లది, వాళ్ళ కూతుర్లది కాదు, ముందు నీ కూతుర్ల విషయం సరి చేసుకో. రెండో కూతురు అమ్మాయి పెళ్లికి పెద్ద కూతురుని ఎందుకు పిలవలేను? మళ్ళీ నువ్వు దేశంలో ఉండే కూతుర్లకు చట్టాలు, వాళ్ళకి రావాల్సిన ఆస్తుల వాటాలు ఎన్ని మాట్లాడతావు. కాబట్టి ఏదన్నా కానీ ఒక పద్ధతిగా వాస్తవాలు మీకు ఎందుకు? వాళ్ళ కుటుంబ సమస్య విజయమ్మకు తెలుసా, నీకు తెలుసా?
బాగా పరిష్కారం అయినాయి కాలేదని. ఎందుకు ఇట్లాంటివన్నీ? అదొక సబ్జెక్ట్ పక్కన పెడితే ఏడన్నా ఉంటే ఏదైనా యూట్యూబ్లో ఒకసారి చూసుకో. నా మీద కేసు పెట్టినారని నాకే తెలియని విషయంలో కూడా మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చి, చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి రన్వే మీద ఒక అంతర్జాతీయ స్మగ్లర్ని అరెస్ట్ చేసినట్టు ఆ రోజు నన్ను అరెస్ట్ చేసినావే. మరి ఈ రోజు మీద కేసు ఉంది. తర్వాత నువ్వు చట్టాలకు లోబడి ఉన్నావు కదా. తర్వాత నేనేం తప్పు చేయలేదని వచ్చి కోర్టుకు వచ్చి లొంగిపో. తర్వాత లేదంటే చింతకొమ్మ దీని స్టేషన్లో నాన్ అవైలబుల్ పెట్టారు, వచ్చి లొంగిపో. ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? అంటే ఆ రోజు నువ్వు వచ్చినట్లు బెంగళూరు ఎయిర్పోర్టుకు, చెన్నై ఎయిర్పోర్టుకు మేము అటు రావాలన్నా నీకోసం? అంటే నీకు చట్టాల మీద కానీ నువ్వు పనిచేసిన డిపార్ట్మెంటే అది. మీ వాళ్ళే కేసు పెట్టినారు. కేసు పెట్టినప్పుడు నా తప్పు లేదు ఏం లేదని అతను వచ్చి ధైర్యంగా ఫేస్ చేయకుండా ఒక దొంగని మాదిరి ఎందుకు తిరుగుతాను? అంటే ఆ రోజు మా కోసం ఆమెనా ఏదో మేము తప్పు చేసామని వచ్చి ఈరోజు నిజంగా నీలో నిజాయితీ వచ్చి లొంగిపోవాలి కదా. తర్వాత నేను మా పోలీసుల దృష్టికి, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతా. నాన్ అవైలబుల్ పెట్టి నువ్వు ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతావో అది కూడా చూస్తా. ఒక జాతీయ పార్టీకి ఆయన పిసిసి చీఫ్. ఇంకోటి ఇప్పుడు ఆయన ఇక్కడే, అంటే నేనేం ఆమెను తక్కువ చేసి మాట్లాడాను. ఆయన ఇక్కడే పోటీ చేసినప్పుడు కూడా ఆమెకు మామూలుగా మేము ఎక్స్పెక్ట్ చేసినది, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినన్ని ఓట్లు కూడా రాలేదు. ప్లస్ వైఎస్ఆర్సీపీకి ఈరోజు 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు మాకు ఏం అవసరం ఉందని మేము చెర్మిలమ్మకు మేము చెప్తాము, చెర్మిలమ్మ మేము చెప్పినట్టు వింటాదో మీరు ఒకసారి ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి మాకు రాజకీయ ప్రత్యర్థి. ఆయన పార్టీనే మాకు 11 సీట్లు వచ్చి ఆయన ఆ టైప్లో ఉన్నారు. ఇప్పుడు మేము మళ్ళా సునీతమ్మను, చెర్మిలమ్మను అందరినీ మచ్చిక చేసుకొని మేము చెప్పినట్టు వాళ్ళకి వినిపించుకొని అసలు అవసరం ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి న్యాయపరంగా సునీత గారు ఫైట్ చేసే న్యాయపరంగా ఏదన్నా కానీ వీళ్ళు ఏదైనా ఇబ్బందులు సృష్టిస్తే ఆయనకు మారల్ సపోర్ట్ కానీ ఆయన న్యాయంగా ఫైట్ చేసింది కాబట్టి ఆయనకు కావాల్సిన సపోర్ట్ అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే వాళ్ళు ముద్దాయిలకు అగనెస్ట్గా ఒకరు ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే దాంట్లో న్యాయపరంగా కానీ ఏదైనా ఆయనకు సపోర్ట్ చేయాల్సిందంటే అప్పుడు ఖచ్చితంగా మేమున్నే చేస్తాము, చంద్రబాబు నాయుడునే చేస్తారు, ఎవరైనా చేస్తారు. ఆయన ఒక పార్టీ, ఇంకా షర్మిలమ్మ విషయానికి వస్తే ఆయన ఒక పార్టీ చీఫ్. ఆయన చంద్రబాబు చెప్పినట్టు ఇంట్లో ఆయనకి ఏదైనా ఉనికికే ప్రమాదం అవుతుంది. ఇవన్నీ వాళ్ళు వాళ్ళ మీద తప్పు కప్పిపుచ్చుకునేదానికి, అంటే ఇట్లాంటి ఇట్లా ఏమో చంద్రబాబు చెప్పింటే ఏమో మాట్లాడుతుంది అని ప్రజలకు ఒక అపోహను సృష్టించేదానికి చెప్తాది. షర్మిలమ్మ మేమంత అమాయకురాలు కాదు, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే చెప్పను, ఆయన ఉనికి కాపాడుకుంటుంది, ఆయన స్ట్రగుల్, ఆయన కూడా వన్ ఆఫ్ ది, ఆయన సొంతం అన్ననే ఎదిరించి మాట్లాడుతుంది అంటే నీకు ఆమెకు ఎంత గట్స్ ఉండాలి. కాబట్టి వాళ్ళు ఎవరో సునీతమ్మ కానీ చెర్మిలమ్మ కానీ చంద్రబాబు చెప్పినట్టు చేస్తారనేది వాస్తవం కాదు, ఉత్తది అదంతా. వాళ్ళకి అవసరం లేదు, చంద్రబాబు నాయుడుకి అవసరం అంతకన్నా లేదు. హౌస్ సైట్స్ ఎవరెవరికి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరినీ సచివాలయంలో అప్లై చేసుకోమన్నాం. ఇది పులివెందుల టౌను, వేంపల్లి టౌను, సింహాద్రిపురం టౌను. అక్కడ ఎవరెవరు రిక్వైర్మెంట్ ఎంతెంత ఉందో అదంతా కలెక్షన్ చేసి వాటికి కావాల్సిన ల్యాండ్ మనం ఇవ్వగలమా లేదా, ఇప్పుడు అవైలబుల్ ఎంత ఉంది, కొత్తగా ఏమన్నా కొని ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా ఏమని అదంతా కూడా స్టడీ చేయమని చెప్పినాం. మనం కొనాల్సిన అవసరం లేదు, మన దగ్గర ల్యాండ్ సఫిషియంట్ ల్యాండ్ బ్యాంక్ ఉందని ఆర్డీఓ గారు కన్సర్న్ ఎంఆర్ఓ వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఇప్పటి వరకు ఒక కట్ ఆఫ్ డేట్ మొన్నటి వరకు ఇచ్చాం. ఆ డేట్ వరకు ఇళ్ళ స్థలం లేని బీదలకు అందరికీ కూడా ఇల్లు సర్దుబాటు చేసి వాళ్ళకి ఇప్పుడు మా ప్రభుత్వంలో వచ్చే హౌసింగ్ ద్వారా ఇల్లు కట్టుకోమని ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. మీరు అడిగే ప్రశ్న గత గవర్నమెంట్లో జగనన్న దాంట్లో ఉండేదాని గురించి అడుగుతారు. దాంట్లో 400 నుంచి 500 మందిని బెనిఫిషియర్స్ కాదు, వీళ్ళు ఫాల్స్గా ఫోర్స్ఫుల్లీ వీళ్ళు ఎక్కినారనే విషయం తేలింది. కాబట్టి ఆ 400-500 మందివి కొత్త వాళ్ళను మేము అపాయింట్మెంట్ చేసి ఎవరికి నిజంగా ఇల్లు అవసరమో వాళ్ళకి ఇవ్వాలని పార్టీ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ వీళ్ళు అనర్హులకి ఇవ్వకుండా అర్హులకి ఇవ్వాలనేది కాన్సెప్ట్. 500 మంది మాత్రమే, మిగతా వాళ్ళందరికీ యథాతథిగా ఉంటుంది. అది కూడా నాకు తెలిసి వారం 10 రోజుల్లో కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది, రాక్రేట్ సంస్థ మీద. అదంతా కోర్టులో తెగుతుంది. తెగేంత వరకు ఇక్కడ నిలబెట్టకూడదనే ఉద్దేశంతో ఫ్రెష్గా కాంట్రాక్టర్ను కూడా పిలిచి రెడీ చేసి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే లోపు పులివెందులలో ఉండే ఆ కాలనీ కూడా అందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.